అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సార్వా వరి నారుమడి పెంపకంలో మెలకువలు, ఖరీఫ్ బెండ సాగు వివరాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇరు తెలుగు రాష్ట్రాల్లో వరి సాగుకు రైతులు సమాయత్తమవుతున్నా ఎల్నినో ప్రభావంతో ఎక్కడా సరైన వర్షాలు కురవటం లేదు. బోర్లు బావుల క్రింద పుష్కల నీటి వనరులున్న రైతులు మాత్రం వరి నారుమళ్లు పోసుకుంటున్నారు. ఆరోగ్యమైన దృఢమైన నారు పొందడం కోసం వరి నారుమడి తయారీలో పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా, రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం సస్యపోషణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. ఆరోగ్యవంతమైన నారు పెంచుకోవడానికి ముఖ్యమైన సూచనల గురించి తెలుసుకున్నాము. విత్తన మోతాదు చూసుకున్నట్లయితే 1 ఎకరానికి నాటే పద్ధతిలో అయితే 20 నుంచి 25 కిలోల విత్తనం అవసరం పడుతుంది. వెదజల్లేటట్టయితే 24 నుంచి 30 కిలోల విత్తనం పడుతుంది. అదేవిధంగా యాంత్రిక పద్ధతిలో కానీ, గొర్రుతో ఉడిచే పద్ధతిలో కానీ, బెంగాల్ పద్ధతిలో కానీ విత్తుకున్నట్లయితే ఎకరాకి 12 నుంచి 15 కిలోల విత్తనం అవసరం పడుతుంది. డ్రమ్ సీడర్ ఉపయోగించే వాళ్ళైతే 8 సార్ల పరికరం ఉపయోగించినట్లయితే ఎకరాకి 10 నుంచి 12 కిలోల విత్తనం అవసరం పడుతుంది. శ్రీవరి పద్ధతిలో నాటుకునే వారికి అయితే ఎకరాకి 2 కిలోల విత్తనం సరిపోతుంది. ముందుగా విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్డిజం మందుని కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాల్సి ఉంటుంది. అదే దంప నారుమళ్ళకైతే 1 లీటర్ నీటిలో 1 గ్రాము కార్బన్డిజం మందును కలిపి ఆ ద్రావణంలో విత్తనాల్ని నానబెట్టి 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండకట్టి మొలకెత్తిన విత్తనాన్ని నారుమడిలో చల్లుకోవాల్సి ఉంటుంది. 1 లీటర్ నీటిలో 1 కిలో విత్తనం సరిపోతుంది. నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 దప్పాలుగా దమ్ము చేసి చదును చేయాల్సి ఉంటుంది. మండి కట్టిన తర్వాత ముక్కు పగిలిన విత్తనాన్ని నారుమడిలో పల్చటి నీరు పొరలో ఉన్నప్పుడు సమానంగా చల్లుకొని మరుసటి రోజు నారుమడిలో నీటిని మొత్తం తీసివేయాల్సి ఉంటుంది. విత్తన శుద్ధి చేసి మొలకెత్తిన విత్తనాన్ని సెంటుకి 5 కిలోల చొప్పున చల్లుకోవాల్సి ఉంటుంది. 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాల్సి ఉంటుంది. దీనిలో నత్రజని అందించే ఎరువుని 1 కిలో విత్తనం చల్లే ముందు 1 కిలో విత్తనం 10 నుంచి 15 రోజుల తర్వాత చల్లుకోవాల్సి ఉంటుంది. నారులో ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు ఆరుతడిగా నీరిచ్చి తరువాత పల్చగా నీరు నిల్వ కట్టాలి. విత్తిన 10 రోజుల తర్వాత కార్బోఫిరాన్ 3G గుళికలను 1 సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలి. లేదా క్లోరిపైరిఫాస్ మందును 2 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయటం ప్రారంభించి 2 నుంచి 3 సార్లు మురగదమ్ము చేసుకొని చెక్కతో కానీ అడ్డతో కానీ చదును చేయాల్సి ఉంటుంది. నాట్లు వేయటానికి 4 నుంచి 6 ఆకులున్న నారును ఉపయోగించుకోవాలి. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్లో అయితే చదరపు మీటర్కి 33 మోన్లు వచ్చేటట్టు, రబీలో అయితే చదరపు మీటర్కి 44 మోన్లు వచ్చేటట్టు మనం నాటుకోవాల్సి ఉంటుంది. ఈ సూచనలు పాటించుకున్నట్లయితే మనం నారు పెంచుకునేటప్పుడు విత్తన శుద్ధి చేసుకొని కరెక్ట్ స్పేసింగ్ అనేది ఫాలో అయితే మనకి ఆ చీడపీడల ఉధృతి కూడా తగ్గి అదేవిధంగా అధిక దిగుబడులను సాధించుకోవచ్చు.
కూరగాయల్లో పెద్దగా ఒడిదుడుకులు లేని పంట బెండ. ధరలు దాదాపు స్థిరంగా ఉండే బెండ సాగులో పల్లాకు తెగులు, కాయపుచ్చు మినహా ఇతరత్రా సమస్యలు తక్కువే. వీటిని అధిగమించి సాగు చేస్తే బెండ నుంచి సుమారు ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. అత్యధికంగా 14 నుంచి 15 టన్నుల దిగుబడిని సాధిస్తున్న రైతులు ఉన్నారు. బెండను ఖరీఫ్, వేసవి పంటలుగా సాగు చేస్తారు. ఖరీఫ్ పంటగా జూన్, జూలై మాసాల్లో విత్తుకొని సాగు చేస్తారు. ఖరీఫ్ బెండ సాగు ఎలా సాగాలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య నుంచి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో పండించే కూరగాయల్లో ప్రధానంగా బెండ కూడా ముఖ్యమైనది. ఇది వేసవి మరియు ఖరీఫ్ 2 కాలాల్లో మనము పండించుకోవచ్చు. బెండకి వాతావరణం చూసినట్లయితే ఇది ఉష్ణమండలి పంట కావున దీనికి వేడి, పొడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చలితో కూడిన వాతావరణంలో ఈ పంట యొక్క మొక్కల పెరుగుదల సరిగ్గా ఉండదు. పగటి ఉష్ణోగ్రత చూసినట్లయితే 25 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద, రాత్రి ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మొక్కలు బాగా పెరిగి అధిక దిగుబడులను పొందవచ్చు. నేలలు చూసినట్లయితే సారవంతమైన ఇసుక నేలలు, మురికినీటి పోయే సౌకర్యము గల ఒండ్రు నల్ల రేగాడి నేలలు అనుకూలంగా ఉంటాయి. నేల యొక్క ఉదజని సూచిక 6 నుంచి 6.8 వరకు అనుకూలమైనవి. ఇంకా రకాలు చూసుకున్నట్లయితే సూటి రకాలలో అర్క అనామిక, అర్క అభయ్, పర్బని క్రాంతి, పంజాబ్ పద్మిని వంటి రకాలు, అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన ఎర్ర బెండ, కాశీ లాలిమా వంటివి సాగులో ఉన్నాయి. అలాగే హైబ్రిడ్లు చూసినట్లయితే అవంతిక, రాధిక, ప్రియా, సుప్రియ, విశాల్, విజయ్ ఇటువంటివి మన తెలంగాణ రాష్ట్రంలో అధికంగా సాగులో ఉన్న హైబ్రిడ్లుగా చెప్పవచ్చు. విత్తన మోతాదు 4 నుంచి 6 కేజీల విత్తనము 1 ఎకరాకి సరిపోతుంది వానాకాలం పంటగా విత్తుకున్నప్పుడు. అదే హైబ్రిడ్లు కనుక విత్తుకున్నట్లయితే 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. సాంద్రత చూసినట్లయితే బోజకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 45 సెంటీమీటర్లు పాటించి కొంచెం ఎక్కువ సాంద్రతలో ఈ వానాకాలం పంటని సాగు చేసుకున్నట్లయితే చీడపీడలు ఎక్కువగా ఆశించకుండా ఉంటాయి. హైబ్రిడ్లు కాకుండా మనము సూటి రకాలని విత్తుకున్నట్లయితే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా విత్తన శుద్ధి చేసుకోవడానికి కీటకనాశిని అయినటువంటి ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. శిలీంద్ర నాశిని అయినటువంటి క్యాప్టాన్ లేదా థైరామ్ 3 నుంచి 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. జీవన ఎరువులు అయినటువంటి ట్రైకోడర్మా విరిడి 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇలా విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలని ప్రధాన పొలంలో నాటుకోవడానికి ముందు 3 నుంచి 4 సార్లు ఎలాంటి పెళ్ళలు లేకుండా లోతు దుక్కులు చేసుకుని చదును చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 20 కిలోల భాస్వరము, పొటాషినిచ్చే ఎరువులను జత చేసి ఆఖరి దుక్కిలో వేయాల్సి ఉంటుంది. దీంతోపాటు 200 కిలోల వేపపిండి, అలాగే ఎజిటోబ్యాక్టర్ ఎజోస్పైరిలం లాంటి జీవన ఎరువులు కూడా వేసినట్లయితే మనం 50% వరకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇక నత్రజని విషయానికి వస్తే నత్రజని ఈ పంటకి 48 కిలోలు అవసరం అవుతుంది. ఇది 3 భాగాలుగా చేసి మొదటి భాగం ఆఖరి దుక్కులో వేసి మిగిలిన 2 భాగాలు విత్తిన 30 మరియు 45 రోజుల తర్వాత పైపాటుగా అందించాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యంలో భాగంగా విత్తిన వెంటనే మనము నీరు అందించాల్సి ఉంటుంది. తర్వాత 3 నుంచి 4 రోజులకు ఒకసారి మనము నేలలో ఉన్న పదును చూసుకొని, వర్షాకాలం కాబట్టి మనము వారం రోజులు కానీ 10 రోజుల వ్యవధిలో కానీ మనం నీరు అందించుకోవచ్చు. ఇక అంతర్కృషిలో భాగంగా ఈ కలుపు నివారణకి ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అయినటువంటి పెండిమిథాలిన్ స్టాంప్ 200 లీటర్ల నీటికి 1.2 లీటర్లు పెండిమిథాలిన్ మందుని కలిపి ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి తొలి దశలో అంటే మొదటి 30 రోజుల వరకు మనము కలుపు రాకుండా నియంత్రించుకోవచ్చు. సస్యరక్షణలో భాగంగా పల్లాకు తెగులు అనేది మనము ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ పల్లాకు తెగులు వచ్చిన మొక్కలు ఈనెలు పసుపు రంగులోకి మారి పచ్చదనాన్ని కోల్పోయి మొక్కలు గిడసబారిపోయి ఆకులు మరియు కాయలు కూడా వాటి
ఆకారాన్ని కోల్పోయి గిడసబారిపోయినట్లు ఉంటాయి. ఈ వైరస్ జనరల్గా తెల్లదోమల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ తెల్లదోమల ఉనికిని కంట్రోల్ చేయడానికి IPM వేలో మనము జిగురాకు కట్టలుని పొలంలో 10 నుంచి 12 వరకు ఎకరానికి కట్టినట్లయితే ఈ పసుపు రంగు జిగురాకు కట్టలు ఈ తెల్లదోమల్ని ఆకర్షింపజేసి మనము దాని ఉనికిని శాతాన్ని మనము తెలుసుకొని ఈ తెల్లదోమల్ని కంట్రోల్ చేయడానికి ఇమిడాక్లోప్రిడ్ అనే కీటకనాశిని 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఎసిఫేట్ అనే మందుని 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా పురుగులు విషయానికి వచ్చే మనము మువ్వ మరియు కాయతొలుచు పురుగు మన బెండలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ మువ్వ మరియు కాయతొలుచు పురుగు ఉన్న మొక్కలని ముందుగా పీకి పక్కన వేసేయాలి, కాల్చివేయాలి. తరువాత దీన్ని కంట్రోల్ చేయడానికి క్వినాల్ఫాస్ లేదా ప్రొఫినోఫాస్ అనే మందుని 2 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగుని కంట్రోల్ చేయడానికి మనకి మార్కెట్లో ఫ్రూట్ బోరర్ లింగాకర్షక బుట్టలు అనేవి దొరుకుతాయి. ఇవి మనం ఎకరాకి 25 నుంచి 30 వరకు అమర్చుకున్నట్లయితే ఆ పురుగులు అందులో పడి పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కెమికల్గా కంట్రోల్ చేయాలంటే క్వినాల్ఫాస్ కానీ ప్రొఫినోఫాస్ అనే మందుని 2 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇట్లా కీటకనాశినులు పిచికారీ చేసినప్పుడు ఒక వారం రోజుల ముందే మనము కోతని తీసుకోవడము, మరి పిచికారీ చేసిన తర్వాత ఒక వారం నుంచి 10 రోజుల తరువాత మనను కాయలను కోసుకోవడం అనేది చేయాలి. ఎందుకంటే ఈ పురుగు మందులో ఉన్న అవశేషాలు మొక్కలపై మనం తినే కాయల్లో ఒక 10 నుంచి 15 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 నుంచి 15 రోజుల తర్వాత మనము కోతను కోసుకోవాలి. ఈ యాజమాన్య పద్ధతులు పాటించి రైతులు ఈ బెండ సాగు చేసినట్లయితే ఎకరానికి 7 నుంచి 10 టన్నుల వరకు దిగుబడిని ఆశించవచ్చు. ఈటీవీలో అన్నదాత కార్యక్రమం 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 30 సంవత్సరాలుగా అన్నదాత కార్యక్రమం కింద శాస్త్రవేత్తల యొక్క సలహాలు సూచనలు అలాగే ఆధునికమైన విజ్ఞానాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా వివిధ కార్యక్రమాలు తీసుకోవటం, ఎవరైతే ఉత్తమ ఆదర్శవంతమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యవసాయ విధానాలని తెలియజేసే విధంగా రైతుల్లో చైతన్యం కలిగించడానికి రకరకాలైన కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. పాడి పంట అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో, పౌల్ట్రీ కావచ్చు, వివిధ రకాలైన అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటికి దీన్ని మెళుకువలు రైతాంగానికి దృష్టికి తీసుకొచ్చే విధంగా అన్నదాత ఎంతో కృషి చేస్తూ ఉంది. రైతులకు అనుసంధానం చేసే విధంగా అన్నదాత కార్యక్రమాన్ని నిరంతరం నడిపిస్తూ ఉన్నందుకు ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. దాని ద్వారా ఎంతోమంది రైతులు ఆధునికమైన పరిజ్ఞానాన్ని అందుకొని తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని విధానాలను పాటించి లాభాలని పొందే విధంగా అన్నదాత నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. అన్ని పంటల్లో కూడా విత్తనం మొదలుకొని కోత కోసేంత వరకు, కోత కోసిన తర్వాత కూడా కోత అనంతర పరిజ్ఞానాన్ని మార్కెటింగ్ వరకు కూడా ప్రతి దశలో రైతన్నకు వెన్నుదన్నుగా ఉండి రైతన్నను ముందుకు నడిపిస్తూ ఉంది. పొలం దున్నుకున్న దగ్గర నుంచి రైతులకి ప్రతిరోజు ఆయా సీజన్లకు అనుగుణంగా వాళ్ళకి ఎలాంటి అవసరమో ఆ టయానికి వ్యవసాయమే కాకుండా వ్యవసాయేతర అనుబంధ రంగాల్లో కూడా రైతులకు ఆయా టెక్నాలజీస్ని అందిస్తూ వాళ్ళకు సమయానుకూలంగా సలహాలను అందిస్తున్న ఈ ఈటీవీ అన్నదాతకి కృతజ్ఞతలు చెప్తున్నాను. అన్నదాత అనేది రైతాంగానికి దాదాపుగా 100% ఉపయోగపడుతుంది. ప్రతి విషయము వచ్చే కొత్త నూతన సాంకేతిక విధానాన్ని, కొత్త విధానాన్ని తీసుకురావటం, దాంట్లో వస్తున్న చేర్పులు మార్పులు, వాటిల్లో ఏదన్నా లాభ నష్టాలను కూడా బేరీజు వేస్తూ అన్నింటినీ రైతాంగానికి అందిస్తుంది. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సేవ చేసినట్లుగా మేము భావిస్తున్నాం రైతాంగానికి. ఈ అన్నదాత వచ్చిన తర్వాత ఆ మార్కెటింగ్ విధానాన్ని కూడా రకరకాల
రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎలా ఉండే రేట్లు అనే విషయం తెలియజేయటం కానీ, ఎక్కడ అమ్ముకుంటే రైతు లాభిస్తాడు, ఏ మార్కెట్కి తీసుకెళ్తే ఏ విధంగా ఉంటుంది, వాటన్నింటి మీద కూడా ఎప్పటికప్పుడు విశ్లేషణాత్మకంగా కథలు రూపొందించి వాటిని ప్రసారం చేయటం వలన రైతులు కూడా అవేర్నెస్ ఎక్కువ చేసుకుంటున్నారు. ఈటీవీ అన్నదాత కార్యక్రమాలు విశేష ప్రజాదరణ పొందటం కాకుండా రైతుల పాలిటగా ఒక వరప్రదాయని అనుకోవాలి. రాజకీయ నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా అన్నదాత అంటున్నారు. రైతులు బాగుండాలి, రైతు శ్రేయస్సే దేశ శ్రేయస్సు అనే నానుడి కూడా తీసుకొచ్చి ఎంతో విశేషమైనటువంటి ఒక మంచి కార్యక్రమం నిర్వహణ అనేది 30 వసంతాల వేడుక ఈటీవీ యాజమాన్యం నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అన్నదాత కార్యక్రమాలు అనేది మనకు రైతులు వేసి పొలం వెళ్ళే లోపులోనే వాళ్ళకి అందించాలనే దానితో 6:30కే అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక విశేషమైన అంశము. రైతులను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పం దిగ్విజయంగా జరగాలని ఆశిస్తూ మరి ఈటీవీ యాజమాన్యం అన్నదాత కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాదాపు 30 సంవత్సరాలుగా ప్రతినిత్యం మనల్ని పొద్దున్నే కాఫీతో పాటు లేచినట్లుగా అన్నదాత ప్రోగ్రాం మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏం జరుగుతుందో శాస్త్రవేత్తల ప్రయోగాత్మకంగా ఉన్న ఫలితాలనే కాకుండా రైతుల నూతన ఆవిష్కరణలు కూడా ఎప్పటికప్పుడు మనకి అన్ని పంటల్లోనైతేనేమి, ఇంకా మత్స్య విభాగంలో అయితేనేమి, వెటర్నరీ అయితేనేమి, అన్ని విభాగాల్లో మనకి శాస్త్ర సాంకేతిక పరిశోధన ఫలితాలనే కాకుండా ఆ రైతన్నల ఆవిష్కరణలను కూడా మనని అనునిత్యం మనకి చేరువ చేస్తూ 30 సంవత్సరాలుగా సాగుతున్న ఈ సుదీర్ఘ యాత్రలో ఇంకా మరెన్నో మైలురాళ్ళని అన్నదాత చేరుకోవాలని, రైతాంగం అభ్యున్నతికి మరెంతో పాటుపడాలని మనసారా ఆకాంక్షిస్తూ 30 సంవత్సరాలు జరుపుకునే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముందుగా ఈటీవీ అన్నదాత వారికి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ అన్నదాత ద్వారానే నేను నా వ్యవసాయ క్షేత్రంలో 5.5 ఎకరాలు ఉంటుంది నాకు పొలము. వివిధ రకాల వ్యవసాయ మెలకువలు అన్నదాత ఛానల్ను చూసే నేర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలాగనే కొనసాగించి ఉన్నత లక్ష్యాలకు అన్నదాత ఛానల్ చేరుకోవాలని కోరుతున్నాను. ఈటీవీ అన్నదాత జై కిసాన్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవంగా ఇది ఇంకా 100 సంవత్సరాలు ఇలాగనే రైతులకు అనుకూలంగా పనిచేయాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పటికి కూడా రైతుల పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నది, సాగు విషయంలో కానీ, విత్తనాల విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ, క్రిమిసంహారక మందుల విషయంలో కానీ, గిట్టుబాటు ధరల విషయంలో కానీ, స్వామినాథన్ సిఫారసు కమిషన్ల విషయంలో కానీ అనేకమైన వ్యవసాయ నిస్వార్థులతో ఆదర్శ రైతులతో అనేక కార్యక్రమాలు అందించినటువంటి ఈ యొక్క అన్నదాత ఈటీవీ వారికి మేము మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాం. అన్నదాత ప్రోగ్రాము 30 ఇయర్స్ కంప్లీట్ చేసినందుకు శుభాభినందనలు తెలియజేస్తూ, రైతుల యొక్క ఉపయోగం కోసం మొదలుపెట్టిన ఈ యొక్క ప్రోగ్రాం దాన్ని అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ సాయిల్ దగ్గర స్టార్టింగ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ఆ ప్రొడ్యూస్ వచ్చిన తర్వాత ఆ ప్రొడ్యూస్ యొక్క వాల్యూ అడిషన్ ప్రాసెసింగ్ వరకు, అంటే ఎంటైర్ వాల్యూ చైన్ కవర్ చేస్తూ దానిలో ఉన్న ప్రతి స్టేజ్లో ఉన్న అవకాశాలు, అపోహలు, మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా టచ్ చేయడం అనేది చాలా అభినందనీయకం. సో అదే రకంగా వచ్చిన పంటకి అల్టిమేట్గా పంటకి సరైన ధర లేకపోయినప్పుడు ఇంత కష్టపడి చేసింది కూడా వృధా అవుతుంది. కాబట్టి సో ఆ పంటని డైరెక్ట్గా సేల్ చేసుకుంటే ఎలా ఉంటుంది, దాన్ని ప్రాసెసింగ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా పెస్టిసైడ్స్ విరివిగా వాడడం అనేది తగ్గించడం మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని కూడా టచ్ చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది కూడా మంచి అభినందనదాయకం. సో ఇదే యొక్క స్ఫూర్తితో మరింత టెక్నాలజీ ఓరియంటెడ్గా, మరింత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరింత గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ముందు కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో వానాకాలం సీజన్ మొదలైంది. బోర్లు, బావుల కింద రైతులు నార్లు పోసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అధిక శాతం రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షాల రాక నెమ్మదించడంతో రైతుల్లో కలవరం మొదలైంది. జిల్లాలో దాదాపు 31 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
సాగునీటి నిల్వలు క్రమంగా తగ్గుతుండటంతో శ్రీరామసాగర్, నిజాంసాగర్ జలాశయాల ఆయకట్టు కింద పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో పంటల సాగు సరళితో పాటు రైతులు పాటించాల్సిన యాజమాన్యంపై జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి అందిస్తున్న పూర్తి వివరాలను ఈటీవీ ప్రతినిధి ముఖాముఖిలో చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఎల్నినో ప్రభావం దృష్ట్యా కొన్ని చోట్ల పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వ్యవసాయ అధికారి వీరస్వామి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిజామాబాద్ జిల్లాపై ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఏ పంటలు సాగు చేస్తే రైతులకు లాభం జరుగుతుంది? ఈ ఎల్నినోకు సంబంధించి మన రైతు సోదరులందరినీ కూడా మే మాసం నుంచే అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన జిల్లాలో గమనించినట్టయితే సుమారు 31 మండలాలలో డెఫిసిట్ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అయింది. పంటల సరళి చూసినట్లయితే కూడా మొత్తం కూడా ఒక 32,000 నుంచి 35,000 ఎకరాల వరకే ఈ సోయింగ్స్ చేయడం కానీ మనం గమనించవచ్చు. లైట్ వర్షాలు పడ్డప్పుడు దయచేసి ఏ రకమైన సోయింగ్స్ వెళ్ళకండి. కనీసం 75 mm రెయిన్ఫాల్ మనకు రికార్డ్ అయినప్పుడే సోయింగ్స్ అనేది టేకప్ చేస్తే సరైనటువంటి మాయిశ్చర్ భూమిలో మెయింటైన్ అవుతూ మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎల్నినో ప్రభావం నుంచి బయటపడే మార్గాలు కూడా మనం వివరించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఎక్కువ ఇరిగేషన్ రిక్వైర్ అయ్యేటువంటి దీర్ఘకాలిక వరి రకాలను తీసుకోకుండా స్వల్పకాలిక, మధ్యకాలిక వరి రకాలను సాగు చేయాలని సూచించడం జరిగింది. ఒకవేళ జూలై 30 వరకు కూడా సరైనటువంటి వర్షపాతం నమోదు కాకపోతే కందులు, సజ్జలు లాంటి పంటలను తీసుకోవాలని సూచించడం జరిగింది. ఆగస్టు 15 వరకు కూడా సరైన వర్షపాతం రికార్డు కాకపోతే డ్రాట్ను తట్టుకునే కంది రకాలు మరియు కొర్రలు లాంటి పంటలను తీసుకోవాలని సూచించడం జరిగింది. విత్తనాలు అన్నీ కూడా మనము అందుబాటులో ప్రైవేట్ డీలర్ల ద్వారా, టీజీ సీడ్స్ ద్వారా అందుబాటులో పెట్టడం జరిగింది. విత్తనాల పంపిణీతో కాకుండా రైతులకు యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారా లేదా? యాజమాన్య పద్ధతులు అనేవి ఎందుకంటే డిలే అయినప్పుడు ఏం చేయాలి, కంది లేదా వరి, ఇప్పుడు కొన్ని వరి పొలాలలో ముదురునారు ఉండొచ్చు, దాన్ని ఏ రకంగా మనం మేనేజ్మెంట్ చేసుకోవాలనేది మనం ఆల్రెడీ మన ఏఈఓల ద్వారా, ఏఓల ద్వారా కూడా తెలియపరచడం జరుగుతుంది. ఏజ్డ్ సీడ్లింగ్స్ ఉంటే కొనలు తుంచివేయడము, దగ్గరగా నాట్లు పెట్టుకోవడము, బూస్టర్ డోసెస్ ఫర్టిలైజర్ వాడుకోవడము, ఇనిషియల్గా కొంత ఎక్కువ ఎరువు మోతాదు వాడడము, ఇలాంటి యాజమాన్య పద్ధతులను సూచించడం జరుగుతుంది. అదే రకంగా అగ్రనామిక్ ప్రాక్టీసెస్ కూడా ఇప్పుడు కందులు లాంటివి వేస్తే మనము బోధే కాలువ ఉన్నప్పుడు 1, 3, 2, 4 అంటే ఒకసారి ఒక దాంట్లో ఇరిగేషన్ ఇస్తాము, తర్వాత ఆల్టర్నేట్ వదిలేస్తాము, తర్వాత మళ్ళీ ఇరిగేషన్ ఇస్తాం. అంటే భూమి అనేది ఎప్పటికి కూడా డ్రైగా కాకుండా ఈ ఆల్టర్నేట్ కాలువల పద్ధతిలో కూడా అందుబాటులో ఉన్నటువంటి తక్కువ ఇరిగేషన్ను వాటర్ను వాడుకునే రకంగా కొన్ని యాజమాన్య పద్ధతులు కూడా సూచించడం జరుగుతుంది. నకిలీ విత్తనాలకు సంబంధించి మనము డిస్ట్రిక్ట్ స్థాయిలో, మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో టాస్క్ ఫోర్స్ టీమ్స్ను దాదాపు జిల్లాలోని అన్ని విత్తన విక్రయ కేంద్రాలను కూడా తనిఖీ చేయించారు. వారితో పాటు టాస్క్ ఫోర్స్ కూడా తనిఖీలు చేశారు. ఎక్కడన్నా వయలేషన్స్ ఉంటే 6A కేసులు చేయడం జరిగింది. రైతులకు ఇబ్బంది జరగకుండా షాపుల వాళ్ళు రైతులకు విక్రయించే విధంగా మనం చర్యలు తీసుకున్నాము. యూరియాకు బదులుగా ఏ ఎరువులు వాడితే బాగుంటుంది, వాటిపై ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? డిఏపి ఉందనుకున్నాము. డిఏపిలో 18% నత్రజని ఉంటుంది, 46% భాస్వరం ఉంటుంది, 20-20లో కూడా నత్రజని ఉంటుంది. కాంప్లెక్స్ ఎరువులతో పాటు కొన్ని సూటి ఎరువులైన యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాషు, సూపరు ఇలాంటి వాడుకున్నట్లయితే సూటి ఎరువుల మీద లోడు తగ్గి పంటకు కూడా అన్ని రకాలుగా ఉపయోగపడే పోషకాలు అందుబాటులో ఉంటాయి. అలాగే జిల్లాలో నానో యూరియా వాడకం ఎలా ఉంది, రైతులకు ఏం చెప్తారు? నానో యూరియా వాడకం చూసుకున్నట్లయితే మన స్టేట్లో సుమారు 6 లక్షల నానో బాటిల్స్ సేల్స్ విక్రయించబడితే మన నిజామాబాద్ జిల్లాలోనే సుమారుగా 1 లక్ష నానో యూరియా బాటిల్స్ అనేవి విక్రయించబడ్డాయి. చాలామంది రైతులు వీటిని విరివిగా వాడుతున్నారు. డ్రోన్స్ను వాడుకొని వారు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులందరూ కూడా ఆరుతడి పంటలను సాగు చేయాలని చెప్పేసి జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి చెప్తున్నారు. అలాగే నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నటువంటి వారిపైన ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి ఆయన హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.